చూస్తున్నాము. గెలిచిన ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనే అంశాల మీద చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కొన్ని పార్టీలు అయితే విజయ్తో కలిసి మద్దతు ఇవ్వడానికైతే ఎదురు చూస్తున్నాయి. ఇక విజయ్ ఆహ్వానిస్తే తప్పకుండా టీవీలో చేరడానికి ఉన్నాయి. ముఖ్యంగా డిఎంకేతో సంబంధం ఉన్న కూటమి పార్టీలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయ్ వైపు ఆశగా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ నిర్వహించారు. టీవీకే ఆఫీసులో చర్చలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు చేస్తుంది. 108 సీట్లు సాధించింది టీవీకే పార్టీ. అయితే ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అని నేతలతో చర్చ జరిపారు విజయ్ ఆహ్వానం కోసం కొన్ని పార్టీలు అయితే ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా డిఎంకే నేతలైతే ఆశగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. డిఎంకే కూటమిలోని చిన్న చిన్న పార్టీలన్నీ కూడా విజయ్తో కలవాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్తో టీవీకే నేత మాజీ మంత్రి సెంగోటియన్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే 2 వారాల సమయం ఇవ్వాలి అని గవర్నర్ని కోరారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి ఆహ్వానించాలి అంటూ కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రకరకాల కీలక పరిణామాలు అయితే తమిళనాడులో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని పార్టీల వైపు అయితే విజయ్ చూస్తున్నారు. ఇక విజయ్ వైపు మరికొన్ని చిన్న చిన్న పార్టీలు అయితే చూస్తున్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్, బీసీకే పార్టీలు మద్దతు తీసుకోవాలి అనుకుంటున్నట్టుగా కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి అని గవర్నర్కు కూడా విజయ్ లేఖ రాసి కోరినట్టుగా తెలుస్తుంది. 2 వారాల అనుమతిని అయితే కోరారు. ఈ నేపథ్యంలో ఎవరితో మద్దతు తీసుకోవాలి, ఎవరిని అయితే కలుపుకుపోవాలి అనే ఉద్దేశంలో టీవీకే విజయ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. చిన్న చిన్న పార్టీలు అయితే ఈ 10 సీట్ల కోసం మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. డిఎంకే కూటమిలోని చిన్న పార్టీలన్నీ కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ కు సంబంధించి ముఖ్యంగా సంప్రదింపులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనే దాని మీదే విజయ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తులు కుదిరితే మాత్రం, సంప్రదింపులు సఫలమైతే మాత్రం ఖచ్చితంగా విజయ్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని సెక్యులర్ విధానం ప్రకారమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అన్నా డిఎంకేకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, డిఎంకేలోని పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి అని. మొత్తానికైతే కాంగ్రెస్ నుంచి వచ్చే సమాధానం ప్రకారమే విజయ్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ 2 వారాల గడువులో మొత్తానికైతే ఎవరెవరు ఎమ్మెల్యేలను కూడగట్టాలి అనే నేపథ్యంలో ఆలోచన చేసి కసరత్తు చేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసే ఆలోచనలో టీవీకే విజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.